ఓం శాంతి. నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనకి ఎన్నో మెమరీస్ ఉంటాయి, మనకి జ్ఞాపకాలు అని అంటాం. ఆ జ్ఞాపకాలు కొన్ని తీపివి ఉంటాయి, కొన్ని బాధ పెట్టేవి ఉంటాయి. కాబట్టి జ్ఞాపకాలు, మెమరీస్ అనేటువంటివి మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. అలాగే ఈ జ్ఞాపకాలు అనేటువంటివి రకరకాల వాటిలతో మనకి ట్రిగర్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి అలాంటి స్మెల్ అంటే, ఇది చిన్నప్పుడు మా అమ్మగారు ఇలాంటి వంట చేసేవారు, లేదంటే మా ఇంటి మేము ఎక్కడో ఇలాంటివి తిన్నామని. అలాగే టేస్ట్ ఆల్సో రిమైండ్స్ అస్. అలాగే చూసింది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడో అలాంటి కారు ఉందనుకోండి, ఇప్పుడు అలాంటి కారు ఎవరో చూస్తే మాకు ఒకప్పుడు ఇలాంటి కారు ఉండేది అని చెప్పి. సో ఇంద్రియాలన్నీ కూడా ఏంటంటే మన మెమరీస్ని ట్రిగర్ చేస్తూ ఉంటాయి. అయితే మెమరీస్ అనేటువంటివి లైఫ్లో ఒక సంపద లాంటివి, దేర్ ఆర్ ట్రెజర్. ఇప్పుడంటే అంతా డిజిటల్ అయిపోయిన కారణంగా అన్ని ల్యాప్టాప్స్లోను డ్రైవ్స్లోనూ పెట్టుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాము అంటే ఆల్బమ్స్ ఉండేవి, ఫోటో ఆల్బమ్స్ ఉండేవి. వాటిని చాలా మంచిగా, చాలా పదిలంగా దాచిపెట్టుకునేటువంటి వారు. సో మెమరీస్ అనేటువంటివి ఒక లైఫ్లో దే షోస్ ఆర్ లైఫ్ జర్నీ. మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్, ఒక వ్యక్తి తాలూకు మొత్తం జీవితం అంతా వాళ్ళ యొక్క మెమరీస్తో మనం చెప్పచ్చు. మరి ఆధ్యాత్మికంగా మనకి ఏ రకమైన మెమరీస్ ఉండాలి, ఏ రకమైన స్మృతులు ఉండాలి? మనము జనరల్గా ఏంటి, మనం ఏం స్మృతులు అంటే ఏం మెమరీస్ మనం పెట్టుకుంటాం? చిన్నతనం ఫొటోసు, లేదంటే గ్రాడ్యుయేషన్ ఫొటోసు, మ్యారేజ్ ఫొటోసు, పిల్లల ఫొటోస్ ఇవి పెట్టుకుంటాం. సో ఇవి భౌతికమైనటువంటి స్మృతులు, రైట్? మెమరీస్ ఆఫ్ దిస్ కార్పోరియల్ వరల్డ్ అంటే భౌతికమైనటువంటి స్థూలమైనటువంటి స్మృతులు. ఒక్కోసారి గతించిపోయిన వాళ్ళ పూర్వీకులు, మన తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు, వాళ్ళ ఫొటోస్ కూడా పెట్టుకుంటూ ఉంటాం. మరి ఆధ్యాత్మికంగా ఏ విధమైన జ్ఞాపకాలు మనకు ఉండాలి, ఏ విధమైనటువంటి స్మృతులు మనకి ఉండాలి? అయితే ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తే వీళ్ళని ఎవరిని గుర్తుపెట్టుకోకూడదు అనేటువంటిది కాదు, బట్ ఎక్స్ట్రా ఏముండాలి, డిఫరెన్స్ ఏంటి? వెళ్ళాం కాబట్టి అందరినీ మర్చిపోవాలి, అమ్మని నాన్నని అందరినీ మర్చిపోవాలి అనేటువంటిది అది కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళు ఎలా మర్చిపోతాం? మనకి జన్మనిచ్చినటువంటి వాళ్ళు, మన ఉనికికి కారణమైనటువంటి వాళ్ళు, తోబుట్టువులను ఎలా మర్చిపోతాము? మర్చిపోమని కాదు, బట్ ఆధ్యాత్మిక మార్గంలో ఎడిషనల్గా ఎక్స్ట్రాగా ఏ విధమైనటువంటి స్మృతులను మనము చేకూర్చుకోవాలి. దేనివల్ల మనకి ఆధ్యాత్మిక డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి స్మృతులు 3. వాటిని త్రిస్మృతులు అని అంటారు. అంటే 3 కాబట్టి త్రిస్మృతులు అని అంటారు. మొట్టమొదటి స్మృతి ఆత్మిక స్మృతి. ఎందుకంటే మనం భౌతిక ప్రపంచంలో ఏ స్మృతులను, ఏ మెమరీస్ని దాచుకున్నా అవన్నీ దేహానికి సంబంధించిన ఉంటాయి. దేహానికి సంబంధించిన చుట్టాలు, బంధువులు, స్కూలు, కాలేజు, రిలేషన్స్, ఆఫీసు. సో ఎవ్రీథింగ్ దట్ వీ స్టోర్ ఈజ్ అబౌట్ ద బాడీ. కానీ ఆధ్యాత్మిక మార్గంలో మనకు ఉండవలసినటువంటి స్మృతి ఆత్మిక స్మృతి. రోజులో కొద్దిసేపైనా ఈ శరీరానికి సంబంధించిన స్మృతులను అన్నిటినీ పక్కకు పెట్టి ద ప్యూర్ డివైన్ స్పార్కిల్ ఆఫ్ లైట్, ఏదైతే మనం తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ అని ఇలాగ మనం ఏ జ్యోతి గురించి అయితే మనం సనాతన ధర్మంలో మనం పాడుకుంటూ వచ్చామో ఆ జ్యోతి యొక్క స్మృతిలో కొద్దిసేపన్నా మనం స్థిరమై ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆత్మిక స్మృతిలో కొద్దిసేపన్నా మనం స్మృతి అయి ఉంటామో అది మన యొక్క ఒరిజినాలిటీతో మనల్ని కనెక్ట్ చేస్తుంది. మన యొక్క ట్రూ సెల్ఫ్, మన యొక్క ట్రూ ఐడెంటిటీతో మనల్ని కనెక్ట్ చేస్తుంది. జ్ఞాపకాలు కూడా మనం ఎందుకు దాచుకుంటాం? ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళిపోయినా మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం మర్చిపోకూడదు, మన పూర్వీకులు ఎవరో మనం మర్చిపోకూడదు అని ఇప్పటికీ సంవత్సరానికి ఒకసారి పితృపక్షాల రోజు మన పెద్దవాళ్ళకి అందరికీ మనం పిలిచి వాళ్ళకి భోజనం పెడతాం. మామిడి పళ్ళ సీజన్ వచ్చిందంటే పెద్దవాళ్ళకి పెట్టుకుంటాం. ఎందుకు? ఆ కనెక్షన్. అలాగే ఎప్పుడైతే మనం ఆత్మిక స్మృతిలో ఉంటామో, స్పిరిచువాలిటీలో, ఆధ్యాత్మికంగా వి కనెక్ట్ విత్ అవర్ ట్రూ ఐడెంటిటీ.
ఎందుకు దాంతో మనం కనెక్ట్ చేసుకోవాలి అంటే అదే పరమ సత్యం. మిగిలినవన్నీ అనిశ్చితం. రూపం మారుతుంది, ఊరు మారుతుంది, డబ్బు మారుతుంది, పొజిషన్ మారుతుంది, చుట్టాలు మారుతారు, బంధువులు మారుతారు, ఫ్రెండ్స్ మారుతారు, ఉద్యోగాలు మారుతాయి, ఆఖరికి మనం ఉండే ఇల్లు కూడా మారిపోతాం మనం. బట్ మారనటువంటి ఏకైక అస్తిత్వం ఏంటి? మనలోనే వెలుగుతున్నటువంటి ఈ దివ్య జ్యోతి స్వరూపమైనటువంటి ఆత్మిక స్వరూపం. కాబట్టి ఫస్ట్ స్మృతి ఆత్మస్మృతి. ఎప్పుడైతే మనం ఆత్మస్మృతిలో ఉంటామో అప్పుడు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ రిమెంబరెన్స్, తర్వాత అతి ప్రాధాన్యత ఉన్నటువంటి స్మృతి పరమాత్మని యొక్క స్మృతి. మీరు ఆలోచించండి, మన జీవితంలో ఒక 10 మంది ఉన్నారనుకోండి ఉజ్జాయింపుగా. అందులో ఎవరో 2-3 తలుచుకుంటేనే హ్యాపీనెస్ ఉంటుంది. మిగిలిన 8 మందిని మనం దేనికి తలుచుకుంటాం? నాట్ సో పాజిటివ్ రీజన్స్. పాజిటివ్ రీజన్తో తలుచుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మన లైఫ్లో. మిగిలిన తలుచుకునే వాళ్ళని దేనికి తలుచుకుంటాం మనం? కోపంతోనో, బాధతోనో, దుఃఖంతోనో, ఈర్ష్యతోనో, అసూయతోనే మనం తలుచుకుంటాం. రైట్? కానీ పరమాత్ముని తలుచుకున్నప్పుడు ఈ ఫీలింగ్స్ ఏమన్నా వస్తాయా? రావు. ఎందుకంటే భగవంతుడు ప్రేమ సాగరుడు, శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు, సుఖానికి సాగరుడు, జ్ఞాన సాగరుడు, పవిత్రతా సాగరుడు. ఆయనలో మచ్చ అనేటువంటిదే లేదు భగవంతుల్లో. కాబట్టి ఎప్పుడైతే మనం పరమాత్మని యొక్క స్మృతిలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఈ క్వాలిటీస్ మనకు గుర్తొస్తాయి. ఉదాహరణకి మనం అప్పుడే పుట్టిన చంటి పాపాయిని తలుచుకున్నాం అనుకోండి, మనకి మనసు ఎలా అనిపిస్తుంది? ఆనందంగా అదే అనిపిస్తుంది. మన బేబీయే పుట్టినప్పుడు ఎలా పుట్టిందో తలుచుకుంటే ఆనందం ఇంకా రెట్టింపు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ మీ అమ్మాయికి అబ్బాయికి 25 సంవత్సరాలు ఉండుండొచ్చు, కానీ వాళ్ళు పుట్టినప్పుడు, వాళ్ళు నెలల బేబీగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో తలుచుకోండి, ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది. అదే మనకి ఎవరో డబ్బులు ఇచ్చి మోసం చేశారు, అది జరిగి 10 సంవత్సరాలు దాటి ఉండొచ్చు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కూడా దాటిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పటికీ మీరు వాళ్ళని తలుచుకుంటే ఏమనుకుంటారు? ఆఖరికి అది 10 రూపాయలైనా, వాళ్ళు మనకు కోట్లల్లో మోసం చేయక్కర్లేదు, మనకు 10 రూపాయలు చిల్లర ఇవ్వకుండా ఎవరో ఒక ఆటో వాడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఎన్ని సంవత్సరాలు తలుచుకుంటాం? అమ్మో చిల్లర పట్టుకెళ్ళాలండి, లేదంటే ఈ ఆటో వాళ్ళు చిల్లర ఇవ్వరు, మాకు అప్పుడు ఇలాగే జరిగింది, 100 రూపాయలు ఇచ్చాను 10 రూపాయలు చిల్లర ఇవ్వకుండా వెళ్ళిపోయాడని ఆటో వాడిని మనం ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటాం, 10 మందికి చెప్తూ ఉంటాం. సో మనలో ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి అనేటువంటివి మనం దేన్నైతే స్మృతి చేస్తున్నామో దాన్ని బట్టి మనలో ఫీలింగ్స్ మారుతూ ఉంటాయి. మరి అలాంటిది ప్రేమ సాగరుడు, శాంతి సాగరుడైన పరమాత్మనే స్మృతి చేసినప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయి? శాంతి, ప్రేమ యొక్క ఫీలింగ్సే కలుగుతాయి. అందుకే ఎవరికన్నా బాగా దుఃఖంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటారు? గుడికి వెళ్ళి కూర్చుంటారు. ఒకవేళ గుడికి వెళ్ళలేకపోతే ఇంట్లో భక్తి పాటలు పెట్టుకుంటారు, హనుమాన్ చాలీసా వింటారు, లలితా సహస్రనామం వింటారు, వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. ఎందుకు? మనసు బాగాలేదండి అంటారు. ఎందుకు? భగవంతుని యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మనకి ఆహ్లాదాన్ని ఇస్తుంది కాబట్టి. అందుకే హిందీలో ఒక మంచి సామెత ఉంటుంది, జైసీ స్మృతి వేసీ వృత్తి. అంటే మనం నిరంతరం దేన్నైతే గుర్తు చేసుకుంటామో మన నడవడిక కూడా అలాగే ఉంటుంది. సో మన స్మృతులు మన జీవితాన్ని చాలా నిర్దేశిస్తాయి. వాట్ ఐమ్ ఐ రిమెంబరింగ్? సో రెండవ అతి ముఖ్యమైనటువంటి చింతన పరమాత్ముని చింతన. పరమాత్ముని చింతన అంటే ఏంటి? ఆయన ఫోటో ముందు అలా కూర్చోమని కాదు, పని పాట మానేసుకున్న ఆయన ఫోటో ముందు కూర్చోమని కాదు. ఫ్యూ సెకండ్స్, గంటకు 1 నిమిషం బయటికి వెళ్తున్నామా ఒక్కసారి, అంతే తప్ప కేవలం అవసరం వచ్చినప్పుడు మొక్కుల రూపంలోనే భగవంతుని గుర్తు తెచ్చుకోవడం కాదు. కష్టం వచ్చిందా నీకు 100 కొబ్బరికాయలు కొట్టేస్తాను, 100 కొబ్బరికాయలు కొట్టేస్తే మనకి భగవంతుడికి రిలేషన్షిప్ ఎండ్ అయిపోదు అక్కడికి. మళ్ళీ కష్టం వచ్చినప్పుడు ఆయన గుర్తు తెచ్చుకోవడం కాదు, ఎప్పుడు నిరంతరం రోజులో కొద్దిసేపు అని ఆయనకి దండం పెట్టుకోవాలి, మనం ధ్యానం చేసుకోవాలి, స్మృతి అనేటువంటిది చేయాలి.
కనుక ఎప్పుడైతే నేను నా స్వయంతో నా అసలైన ఆత్మిక చింతన, నా అసలైన ఆత్మస్వరూపంతో ఎప్పుడైతే మనం కనెక్ట్ అయ్యి పరమాత్మను స్మృతి చేస్తామో అప్పుడు రెండిటికి సాపత్యం కుదురుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం స్వయం యొక్క ఆత్మిక చింతనలో ఉంటూ మనం పరమాత్మని యొక్క స్మృతి చేయడం యథార్థమైనటువంటి స్మృతి. లేకపోతే ఆ వైర్కి ఇన్సులేషన్ ఎప్పుడు వర్క్ అవుతుంది, అదే ఇన్సులేషన్తో పెట్టేశాడు అనుకోండి, మనం స్విచ్ చేస్తూనే ఉంటాం కానీ ఆ లైటు వెలగదు, ఫ్యాను వెలగదు, బికాస్ ఆ ఇన్సులేషన్ ఉంది కాబట్టి. కాబట్టి దేహభ్రాంతిలో ఉండి మనం పరమాత్ముడిని స్మృతి చేస్తే అది అలాంటి ఇన్సులేషన్ అనమాట. అప్పుడు పరమాత్మ యొక్క శక్తి ఆత్మలోకి ప్రవేశించదు. కాబట్టి దేహం భ్రాంతి అనేటువంటి ఇన్సులేషన్ని కాస్త పక్కకు పెట్టేసేసి ఐఎమ్ అ ప్యూర్ డివైన్ బీయింగ్ ఆఫ్ లైట్, నేను ఒక దివ్య జ్యోతి స్వరూపమైన ఆత్మను అనుకుంటే ఎప్పుడైతే నిరాకారుడైన పరమాత్ముడిని మనం స్మృతి చేస్తామో ఆటోమేటిక్లీ ద పవర్ ఫ్లోస్ అనమాట. ఆటోమేటిక్గా కనెక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఈ రెండు ఆత్మచింతన, పరమాత్మ చింతన. మూడవ స్మృతి మనం చాలా ముఖ్యమైనది, అది ఈ కాలంలో చాలా ముఖ్యంగా ఉండవలసినటువంటి స్మృతి, కాలం యొక్క స్మృతి, అబౌట్ ద టైం. ఎందుకంటే ఒకప్పుడు చూడండి 100 ఏళ్ళు అంటే సునాయాసంగా బతికేవాళ్ళు. ఈవెన్ మన ఫ్యామిలీస్లో కూడా చూసాము, నాయనమ్మలు 98-99 వరకు బతకడం. కానీ తర్వాత మెల్లగా ఇప్పుడు ఏంటి 70sకి డ్రాప్ అయిపోతుంది. బట్ కొంతమంది ఇప్పుడు 40s 50sలో కూడా వాళ్ళు మేబీ డెత్తే వచ్చేస్తుందని కాదు, బట్ రకరకాల జబ్బులు, రకరకాల అనారోగ్యాలు, అది ఒకటైతే రకరకాల పరిస్థితులు ఉన్నట్టుండి ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్లో నెలకి 5 లక్షలు 6 లక్షల జీతం సంపాదించుకునే వాళ్ళు కూడా 1 డేలో వాళ్ళకి ఉద్యోగం పోయింది. ఇప్పుడు నెలకు 5 లక్షలు 6 లక్షలు సంపాదించుకునే వ్యక్తికి నెలకు ₹1,00,000 జీతంలో కూడా బతకలేడు. ఎందుకు? వాళ్ళకి ఈఎంఐలు అలాగే ఉంటాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగే ఉంటాయి, వాళ్ళ కార్లు బంగ్లాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు తక్కువ జీతం మీద బతకమంటే అది ఒక రకంగా వ్యక్తిని మానసికంగా చంపినట్టు అవుతుంది. అలాగే ఎన్ని మోసాలు దగాలు ఎక్కువైపోయాయి. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా మనం ఎక్కడికి ఫోన్ చేసినా ఒకటే చెప్తున్నారు, సైబర్ ఫ్రాడ్స్కి జాగ్రత్త, 1930కి ఫోన్ చేయండి, 1930కి ఫోన్ చేయండి. సో నమ్మిన చోటే మోసం చేయడం. సో సమయం అనేటువంటిది ఇప్పుడు చాలా విచిత్రంగా పనిచేస్తుంది. చాలామంది ఇది కూడా చెప్తున్నారు, ఒకప్పుడు మేము ఏమన్నా ప్లాన్ వేసుకుంటే ఆ ప్లాన్ యథార్థంగా అలా జరిగేది. కానీ ఇప్పుడు ఒక ఫ్లైట్ ఎక్కాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా, స్టేషన్కో ఎయిర్పోర్ట్కో వెళ్ళే వరకు నమ్మలేకపోతున్నాం అది జరుగుతుంది అని చెప్పేసి. ఏదో దుర్ఘటన, ఏదో సంఘటన ఫ్యామిలీలో, బయట. మన భారతదేశం మీద ఎంత భయంకరమైన ఉగ్రవాద దాడి జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి కూడా కన్నీరు వచ్చేలాంటి ఉగ్రవాద దాడి జరిగింది. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా విహారయాత్ర కోసం వెళ్ళారు. వాళ్ళు ప్రకృతి అందాలు, మినీ స్విట్జర్లాండ్ లాంటి ఆ పహల్గాంలో ప్రకృతి అందాల మధ్య ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫ్యామిలీస్తో వెళ్ళిన వాళ్ళు, కొత్తగా వివాహమైన జంటలు. కానీ ఒక్క సెకండ్లో వాళ్ళ జీవితమే కాదు, వాళ్ళ పరివారం యొక్క జీవితం, వాళ్ళ కుటుంబం యొక్క జీవితం, వాళ్ళ పిల్లల యొక్క జీవితం, తల్లి తండ్రి వాళ్ళ భాగస్వామ్యం యొక్క జీవితం మారడానికి ఎంత సమయం పట్టింది? ఒక్క సెకండ్. కాబట్టి ఇలాంటి సమయంలో మనం ఒకప్పటిలాగా మన జీవితాన్ని కేర్లెస్గా ఎలా పడితే అలా జీవించడం కాదు, ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ శ్రేష్ఠ పుణ్య కర్మల్ని నేను ఎంతవరకు చేస్తున్నానని చూసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఒక ఫేజ్ నడిచింది, ఆ ఫేజ్లో అంత కృత్రిమత్వం వెనకాతల ప్రపంచం అంతా పరిగెట్టింది. కానీ ఒక్కసారిగా కరోనా వచ్చి మొత్తం ప్రపంచాన్ని ఆపింది. మళ్ళీ మనం భారతదేశం యోగా, మెడిటేషన్, ధ్యానం, సాత్విక ఆహారం వంటి మళ్ళీ దాని మూలాల వైపుకి మళ్ళీ వెళ్ళింది. కరోనా వచ్చిన దగ్గర నుంచే కదా అందరూ కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ తినడము, నేచురోపతి వైపుకు వెళ్ళడము, ఎక్కువ వాకింగ్ చేయడము, యోగా చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం అందరూ కరోనా నుంచే స్టార్ట్ చేశారు. ఎందుకంటే మనిషి అలా పరిగెట్టేస్తున్నప్పుడు ఏదో ఒక ఈవెంట్ అక్కడే లైఫ్ని హాల్ట్ చేస్తుంది, ఇట్ స్టాప్స్ ద లైఫ్. కాబట్టి ఆత్మచింతన, పరమాత్మ చింతన ఆధ్యాత్మికంగా ఉన్నట్లయితే సమయం యొక్క చింతన అనేటువంటిది మన జీవితం గురించి మనల్ని ఆలోచింపచేస్తుంది. అంటే మరణం గురించి ఆలోచించమని చెప్పట్లేదు, ఏదో నేను చనిపోతాను అనే మరణ భయంతో, మరణ భీతితో బతకడం కాదు. నా లైఫ్లో వాట్ ఎవర్ ఐ హ్యావ్,
ఎంతవరకు నేను తృప్తిగా జీవిస్తున్నాను, ఎంతవరకు నేను పుణ్యాన్ని జమ చేసుకుంటున్నాను, ఎంతవరకు నేను శ్రేష్ఠ కర్మల్ని నేను జమ చేసుకుంటున్నాను, నా సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి, నేను లైఫ్లో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, నేను దేనికైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నానో అది నిజంగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన విషయమా అని మనం జీవిస్తున్నటువంటి కాలం గురించి, సమయం గురించి ఆలోచించుకోవడం చాలా మంచిది. ఈ నెలలో యూరప్లో ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ ఇలాగ 5 దేశాలకి ఒకేసారి కరెంటు పోయింది. ఆ దేశాల్లో పవర్ పోవడము అంటే ప్రాణం పోయినట్టే. ఎందుకంటే ఏది పనిచేయదు, ఏది పనిచేయదు పవర్ లేకుండా. వాళ్ళకి ఎలా బతకాలో తెలియలేదు వాళ్ళకి. కానీ మన దేశంలో పవర్ లేకపోయినా మనం హాయిగా బతుకుతాం, మనకు ఓకే గాలి లేదు అని అనుకుంటాం తప్ప జీవితం అయితే ఆగిపోదు మనకి. కానీ ఆ దేశాల్లో వాళ్ళకి. సో ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా సడన్గా జరుగుతున్నటువంటి సమయం కాబట్టి ఇలాంటి సమయంలో భయపడమనట్లేదు, భయపడిపోయి ఏదో అయిపోతుంది అని అనడం కాదు, కానీ స్వయం పట్ల అటెన్షన్. ఇంకా మనం అవే కృత్రిమత్వం వైపు, భౌతికమైన విషయాల వైపు, డబ్బు వైపు, పదవి వైపు, హోదా వైపే పరిగెడుతూ ఇంకా జీవితం సాగిస్తే అలాంటి మొమెంట్ ఎప్పుడన్నా లైఫ్లో వచ్చినప్పుడు అరే ఏంటి నా లైఫ్ని నేను వేస్ట్ చేసుకున్నానా అనేటువంటి పశ్చాత్తాపం మనకి ఉండకూడదు, అనే ప్రాయశ్చిత్తం మనకు ఉండకూడదు. ఒకప్పుడు లైఫ్ కంపార్ట్మెంటలైజ్డ్గా ఉండేది. 60 తర్వాత దాన ధర్మాలు అనుకునేటువంటి వారు, కానీ ఇప్పుడు 60 వరకు ఉంటామన్న గ్యారంటీ. కాబట్టి వాట్ ఎవర్ ఏజ్ అనేటువంటిది ఒక ఫిజికల్ నెంబర్ అంతే. మనం ఏ ఏజ్లో ఉన్నా ఉండొచ్చు, ఏ స్థితిలో ఉన్నా ఉండొచ్చు. బట్ కొంచెమన్నా ఆధ్యాత్మికతను ప్రాక్టీస్ చేయడం, స్పిరిచువాలిటీ వైపుకు రావడం, అలాంటి సిద్ధాంతాలు పిల్లలకు నేర్పించడం, ఇంట్లో అలాంటి వాతావరణం పెంచడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ పరిస్థితి ఎలా ఉంది అంటే మనం స్వయం చెయ్యకపోయినా చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని అలాగా వంచేలాగా చేస్తూ. ఎందుకంటే మా సంస్థకి చాలామంది 7 days కోర్స్కి వస్తారు. అందులో ఒకళ్ళిద్దరు చెప్తారు, మేము అసలు ఎప్పుడు దేవుడి గురించి ఆలోచించే వాళ్ళం కాదండి, ఏదో పండగలు వస్తే ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళము అంతే. కానీ మా లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత మాకు అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే మేము స్పిరిచువాలిటీని మేము నేర్చుకోవాలి, ఎస్పెషలీ మా పిల్లల్ని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, వాళ్ళల్లో మారల్ వాల్యూస్ రావాలి, వాళ్ళల్లో స్పిరిచువాలిటీ రావాలి. కాబట్టి ఇట్ ఈస్ ద టైమ్ టు వేకప్. ఇది మేల్కోవాల్సినటువంటి సమయం, ఇంకా గాఢ నిద్రలో పడుకునే సమయం కాదు. అందుకని ఏదైతే మనకి చెప్తూ ఉన్నారు కదా, అంధకారం నుంచి వెలుగు వైపుకు నడిపించు భగవంతుడా, మృత్యోర్మా అమృతం గమయ, మృత్యువు నుంచి నన్ను అమృతం వైపుకు తీసుకెళ్ళు అంటే చావు లేకుండా చేయమని కాదు. మృత్యువు అంటే ఏంటి? మృత్యువు లాంటి జీవితం అంటే ఏంటి? ఎందుకు పనికిరాని జీవితం. శవాన్ని ఏం చేసుకుంటాం మనం? ఆర్గన్ డొనేషన్ కూడా కొన్ని అవర్స్కే పనిచేస్తుంది, తర్వాత మనం 2-3 రోజుల తర్వాత ఆర్గన్ డొనేషన్ చేద్దామన్నా కూడా పనికిరాదు. సో మృత్యువు అంటే ఏంటంటే పనికిరాని నిష్ఫలమైనటువంటి జీవితం నుంచి అమరత్వము అంటే నిత్యం జీవకళ ఉట్టిపడే లాంటి జీవితం వైపుకి మనం నడవాలి. అది ఆ శ్లోకం యొక్క అర్థం. అంతేకాని చావు లేకుండా చేయమని కాదు, అది సృష్టి విరుద్ధం. చావు లేకుండా ఏది ఉండదు. ఆఖరికి ఒక చెట్టు, ఒక తులసి మొక్క వేసుకున్నా అది ఏదో ఒకనాడు అది నిర్జీవం అయిపోతుంది. కాబట్టి నిష్ఫలంగా ఉన్నటువంటి ప్రేతకళ ఉన్న జీవితాన్ని జీవకళ ఉట్టిపడే లాంటి అమృతతల్య జీవితంగా చేయమని. కానీ కేవలం శ్లోకాలు పాడడం వల్ల అలా జరగదు. ఎప్పుడైతే మనం సమయం యొక్క ప్రభావాన్ని గుర్తించి, సమయాన్ని గుర్తించి మన జీవితాన్ని మనం తమసోమ జ్యోతిర్గమయ, తమసికము అంటే ఏంటి? అంధకారం నుంచి వెలుగు వైపుకి. ఏంటా వెలుగు అంటే ఆధ్యాత్మికత యొక్క వెలుగు. ఇందాక మనం చెప్పుకున్నాం, స్వయాన్ని కొద్దిసేపన్న ఆత్మగా భావించి పరమాత్మని స్మృతి చేయడం. ఎప్పుడైతే ఇలాంటి రాజయోగ సాధన మనం చేస్తామో ఆటోమేటిక్గా మన లైఫ్లో వెలుగు అనేటువంటిది వస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ లైఫ్లో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. రోజుకి మనం ఏఐ డెవలప్ చేసుకున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి, హైలీ అడ్వాన్స్డ్ రోబోటిక్స్ అన్నీ అవి డెవలప్ అవుతున్నా ది అదర్ మొరల్ యాంగిల్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ డ్రాపింగ్ డౌన్.
ఈ మధ్య ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఎందుకంటే ఈ మధ్యన అన్ని 10th వాళ్ళ రిజల్ట్స్, ఇంటర్మీడియట్ వాళ్ళ రిజల్ట్స్ అన్నీ వచ్చేవి కదా. సో ఏ రోజైతే 10th రిజల్ట్స్, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనౌన్స్ అయ్యేవో ఆ రోజు న్యూస్ ఛానల్స్లోను, న్యూస్ పేపర్స్లోనూ పిల్లల్ని మోటివేట్ చేసే విధంగా మాట్లాడేవారు. పరీక్ష పోయినా పర్వాలేదు, అనవసరమైనటువంటి అఘాయిత్యాలు చేసుకోకండి అని ఇలాంటివి చూపెట్టేవారు. అంటే ఫెయిల్ అయ్యే పిల్లలు ఎప్పుడూ ఉండేవారు, ఇప్పుడు కొత్తగా ఏం పిల్లలు ఫెయిల్ అవ్వట్లేదు. కానీ ఇప్పటి పిల్లల యొక్క మానసిక స్థితి ఎంత వీక్గా ఉంది అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఇంకొక లైఫే లేదనేటువంటి ఒక రకమైన భయాందోళనకి వెళ్ళిపోతుంది. ఏమాత్రం చదువు లేకుండా కోటీశ్వర్లు అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలాగని చదువుని నెగ్లెక్ట్ చేయమని కాదు, డెఫినెట్గా చదువుకోవాలి. బట్ దట్ యాడ్ మేడ్ అస్ థింక్ అనమాట. అంటే పర్వాలేదు, ఫెయిల్ అయిపోయినా తర్వాత మళ్ళీ పాస్ అవ్వచ్చు, ఇంకోటి ఏదో లైఫ్లో చేసుకోవచ్చు, కానీ జీవితాన్ని మాత్రం అంతం చేసుకోకండి, ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది అనేసి. సో దీస్ ఆర్ ద టైమ్స్ ఇన్ విచ్ వీఆర్ లివింగ్. సో మనం వేస్ట్ విషయాల గురించి ఆలోచించి వేస్ట్ పట్టించుకుని ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం జరిగిపోయినవి, ఎవరో ఏదో అన్నవి ఇవన్నీ గుర్తు తెచ్చుకునే దానికన్నా ఈ 3 స్మృతులు ఎప్పుడైతే ఉంటాయో, ఆత్మచింతన, పరమాత్మ చింతన, సమయం యొక్క చింతన, ఇది మన జీవితానికి పురోగతిని ఇస్తుంది. అంటే మన జీవితాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్తుంది. దిస్ ఈజ్ రియల్ డెవలప్మెంట్. అంతే తప్ప రూమ్కి ఒక ఏసీ పెట్టుకుని, పెద్ద డబుల్ డోర్ ఫ్రిడ్జెస్ పెట్టుకుని, దట్ ఈస్ నాట్ డెవలప్మెంట్. అది కూడా డెవలప్మెంటే, కానీ ఆ డెవలప్మెంట్కి అంతం లేదు. ఆ డెవలప్మెంట్కి అంతం అనేవి ఒకప్పుడు రిమోట్ కంట్రోల్ ఫ్రిడ్జ్లు ఉండేవి, ఇప్పుడు ఏఐ కంట్రోల్డ్ ఫ్రిడ్జ్ వచ్చాయి, ఇంకా తర్వాత ఇంకా థాట్ కంట్రోల్డ్ ఫ్రిడ్జెస్ కూడా వస్తాయి. సో దానికి అంత అనేటువంటిది లేదు. బట్ దిస్ స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేటువంటిది మన లైఫ్ని రియల్గా ఎన్హాన్స్ చేస్తుంది. సో ఏ విధంగా అయితే మన ఇంట్లో ఉండేటువంటి జ్ఞాపకాలు, చిత్రాలు, ఫొటోస్, వీడియోస్ ఎలాగా మన ఫిజికల్ డెవలప్మెంట్ని చూపిస్తాయి. అనుకుంటా అప్పుడు ఎంత సన్నగా ఉండేదాన్ని, ఇప్పుడు ఎంత లావుగా అయిపోయినా అనుకుంటా, లేదంటే అప్పుడు జుట్టు ఎంత బాగుండేది, ఇప్పుడు బట్టతలు వచ్చేసింది అనుకుంటాం. సో అది మన ఫిజికల్ లైఫ్ తాలూకు ప్రోగ్రెస్ని చూపెట్టినట్టు ఆత్మచింతన, పరమాత్మ చింతన, సమయం యొక్క చింతన మన ఆధ్యాత్మిక పురోగతిని చూపెడతాయి. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానస కార్యక్రమంలో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.